అందరికీ నమస్తే. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్టపరుస్తూ ప్రజాస్వామిక వ్యవస్థ దేశంలో పౌరులకు ఇచ్చినటువంటి మహత్తర ఆయుధం ఓటు. ఆ ఓటును భద్రపరచుకోవడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నది. అందులో భాగంగా జూన్ 25వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు సుమారు నెల రోజుల పాటు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి భారతదేశానికి చెందిన పౌరులుగా, ఒక పౌరునిగా ఓటక్కును కాపాడుకోవడం మన బాధ్యత, ఓటక్కును భద్రపరచుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరిస్తూ బూత్ లెవెల్ ఆఫీసర్లకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు మనం వారికి సహకరిస్తూ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇంటి వద్దకే వచ్చి ఈ నెల రోజులలో మనకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంది ఫామ్, మనకు వచ్చే తెలుగు ఫామ్ వస్తుంది. ఆ తెలుగు ఫామ్లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి. ఇది మోడల్ ఫామ్. అయితే ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో వాస్తవంగా కూడా మన అంటే ఇంట్లో సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమందికి సంబంధించి కూడా ఒక్కొక్క ఎన్యూమరేషన్ ఫామ్ సపరేట్ ఎన్యూమరేషన్ ఫామ్ మనకి ఇస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్లో ఆల్రెడీ మన డీటెయిల్స్ అన్నీ కూడా పై బార్లో మొత్తం కూడా ప్రింటెడ్ అయి ఉంటాయి. అంటే ఎపిక్ నెంబర్ కావచ్చు, మన అడ్రస్ కావచ్చు, మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, సీరియల్ నెంబర్ కావచ్చు, బూత్ నెంబర్ కావచ్చు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. మన ఓటర్ ఐడి కార్డులో మన ఫోటో ఏతుందో అది కూడా మనకు ప్రింటెడ్ అయి ఉంటుంది. అయితే ఈ పై బార్లో మాత్రం మనం కొత్త ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో, ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఫోటో మాత్రం ఇక్కడ మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది, అతికేయాల్సి ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ ఫామ్, ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించి ఫిలప్ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా 2002 దానికి సంబంధం లేకుండా ఈ పెద్ద బాక్స్ ఏదైతుందో, పెద్ద బాక్స్ అయితే అంత మొత్తం కూడా ఫిలప్ చేయాలి. ఓటర్ ఎవరైతే ఉంటారో మొత్తం కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటర్కి సంబంధించి ఓటర్ పేరు, ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబర్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, తర్వాత ఫాదర్ నేము, ఫాదర్ ఎపిక్ నెంబరు, తర్వాత మదర్ నేము, మదర్ ఎపిక్ నెంబరు, స్పౌజ్ అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళ యొక్క ఎపిక్ నెంబరు, ఇవన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్ అయితే అందరూ ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. అందరూ మొత్తం కూడా ఫిలప్ చేయాలి. అయితే ఒకవేళ 2002లో ఓటు హక్కు కలిగి ఉంటే, అంటే 2002 అంటే ఎందుకు 2002 అంటున్నామంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన భారతదేశంలో 24 సంవత్సరాల క్రితం 2002లో చేసిరు కాబట్టి అది మనం ఎలక్షన్ కమిషన్ ప్రామాణికంగా తీసుకుంటుంది. కాబట్టి 2002లో ఓటు హక్కు కలిగి ఉంటే ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటారు, తెలుగులో అయితే కూడా మెన్షన్ చేసి ఉంటారు. 2002 ఓటర్ అయితే ఇక్కడ డీటెయిల్స్ ఫిలప్ చేయడానికి మెన్షన్ చేసి ఉంటారు. ఇక డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎలక్టర్ నేమ్ అంటే ఓటర్ నేము, ఓటర్ ఎపిక్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత ఫాదరు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు, సీరియల్ నెంబరు, బూత్ నెంబర్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 2002 ఓటర్ అయి ఉంటుంది. అయితే ఈ 2002కు సంబంధించి ఓటర్ లిస్ట్లో మన పేరు ఎట్లా తెలుసుకోవాలి? ఈ 2002కు సంబంధించి ఓటర్ లిస్ట్లో మన పేరు తెలుసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ECI.government.inలో మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు మన పేరు, తర్వాత మన ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా మన అంటే పోలింగ్ బూత్ నెంబర్ ఎంటర్ చేస్తే మన క్లియర్ లిస్ట్ వస్తుంది, పోలింగ్ బూత్ లిస్ట్ వస్తుంది. దాంట్లో మన పేరు చెక్ చేసుకోవచ్చు. లేదా SIR 2002 అని గూగుల్లో కొట్టినా కూడా ఆ డీటెయిల్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. అంటే మన డీటెయిల్స్ అప్పటి సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1987 జూలై 1 అనేది ప్రామాణికంగా తీసుకుంది. ఎందుకు ప్రామాణికం అంటే 1987 జూలై 1 కన్నా ముందు ఉంటే వాళ్ళు మాక్సిమం 2002లో 18 ఏళ్ళు నిండి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు కలిగి ఉండే అవకాశం ఉంటుంది. 1987 తర్వాత వాళ్ళు ఉంటే అప్పటికి వాళ్ళకి 18 ఏళ్ళు నిండి ఉండవు 2002 కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే 2002లో ఓటరు అయ్యి ఉండకపోతే లేదా ఓటర్ లిస్ట్లో పేరు ఉండకపోతే ఈ పక్కది ఫిలప్ చేయాల్సి వస్తుంది. అంటే పక్కది ఫిలప్ చేయడం అంటే ఏంటంటే మన డీటెయిల్స్ ఆల్రెడీ క్లియర్గా ఫిలప్ చేసి ఉంటాం కాబట్టి మనకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, బంధువులు ఎవరైతే ఉన్నారో, రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే తండ్రి పేరు కానీ, తల్లి పేరు కానీ, తాత పేరు కానీ, వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్ కానీ, వాళ్ళ పోలింగ్ బూత్ నెంబరు, వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు క్లియర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇది క్లియర్గా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి వస్తుంది. అయితే ఒకవేళ అంటే భార్య అంటే ఒక ప్రాంతం నుంచి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఈ భార్యకు సంబంధించి కూడా ఏంటంటే వాళ్ళ కర్ణాటక ఉన్నా, మహారాష్ట్ర ఉన్నా, దేశంలో ఏ ప్రాంతం ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఫిలప్ చేసేటప్పుడు అది ఎక్కడున్నా కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా తల్లిదండ్రుల పేర్లు క్లియర్గా కూడా ఫిలప్ చేయొచ్చు. ఆ బాక్స్లో ఫిలప్ చేసేస్తే సరిపోతుంది మొత్తానికి. అయితే దీనికి SIRకి సంబంధించి కూడా ఏం అవసరం అంటే ఏ ప్రూఫ్స్ అయితే అవసరం, మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్ కావచ్చు, ఎపిక్ కార్డ్ జిరాక్స్ కావచ్చు, 10th మెమో కావచ్చు, ఏ అవసరమో అవన్నీ కూడా జతపరిచి BLOలకు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లకు మనం అందించవలసి ఉంటుంది. కాబట్టి
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమై మనం ప్రజాస్వామ్యానికి మనం పటిష్టపరచడానికి మనం కూడా భాగం కావాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు అని మనం ఎట్లా అంటామో ఓటును కాపాడుకోవడం కూడా మన బాధ్యత. అంటే భారతదేశంలో ఒకరికి ఒకే ఓటు ఉండాలి, అనర్హులకు ఓటు ఉండొద్దు. అంటే చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా తీసేసి మొత్తం కూడా ఫిల్టర్ చేయడానికి ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ కూడా సహకరిద్దాం. అంటే అలసత్వంగా ఏదో వాళ్ళు వస్తారు చేసుకొని పోతారు, ఏదో లీడర్ చేసుకొని పోతారు అని కాకుండా ఇది మన బాధ్యత. కాబట్టి బిఎల్ఓలు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫామ్ మనకి ఇచ్చినప్పుడు ఈ ఫామ్ అంతా కూడా ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. లేదు ఏమైనా కొంచెం మనకి ఏమైనా ప్రాబ్లం అయినా ఏమైనా ఓటుకు సంబంధించి మళ్ళీ జూలై 24 తర్వాత ఒక నెల పాటు నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఓటు అనేది తొలగించబడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో మనం అంతా కూడా భాగమైదాం, ఎస్ఐఆర్ను పూర్తి చేద్దాం. మనం ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మనం అంతా కూడా సహకరిద్దాం.